అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ ప్రియాంక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డెర్మటాలజీ గారి ఆకస్మిక మరణానికి కొద్దిసేపు శ్రద్ధాంజలి వహించి డాక్టర్ ప్రియాంక గారు గత కొన్ని రోజుల కిందట ఆగస్టు 3వ తేదీన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది మొదట యాక్సిడెంట్ లాగా అనిపించి తర్వాత అది వేరే మలుపులు తిరిగి చివరకు మర్డర్ లాగా మారింది. వివరాలు కూడా చూసుకుంటే ఆగస్టు 3వ తేదీన తన ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్ళి ఒక మాల్లో మూవీకి వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగినటువంటి సంఘటన. అక్కడ చేసినటువంటి ఆ అక్యూజ్డ్ ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళు ఆల్రెడీ అక్కడ థియేటర్ యాజమాన్యంతో గొడవపడి థియేటర్లో అక్కడికి కూడా వీళ్ళు మద్యం సేవించి ఆల్కహాల్ ఇంటాక్సికేషన్తో అక్కడ మూవీకి వెళ్ళాలని ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళను వెనక్కి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళకు జరిగినటువంటి ఆ ఆర్గ్యుమెంట్తో వాళ్ళు ఉన్నటువంటి అదే అగ్రెషన్ మూడ్తో బయటికి వచ్చి వాళ్ళతో గొడవపడి బయటికి రావడం జరిగింది. మరి వీళ్ళతో కూడా ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయా అంటే డాక్టర్ ప్రియాంక గారితో కూడా ఏమైనా ఆర్గ్యుమెంట్ ఏమైనా జరిగిందా అనేది వివరాలు ఇంకా పోలీసు వారి ద్వారా తెలియాల్సి ఉంది. అంటే ఏమీ లేనప్పుడు ఎందుకు వారు ఆ విధంగా అంతగా ఏదో పగబట్టిన వాళ్ళలాగా మరి ఏదో యాక్సిడెంటల్గా జరిగితే ఏదో మద్యం మత్తులో ఉండి జరిగితే పొరపాటు అనుకోవచ్చు. అది పొరపాటులాగా లేదు, ఏదో కావాల్సిందిగా చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ వచ్చినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తే కావాల్సిందే చేసినట్టు 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు హిట్ చేసి వారి బైక్ని కింద పడేసి మరీ ఆమె తల మీద కారును చక్రాన్ని పోనించడం జరిగింది. ఎవరైనా తప్పిదంతో చేస్తే ఒకసారి జరిగితే తప్పించుకొని వెళ్ళిపోతారు, కానీ వీళ్ళ మోటోనే వాళ్ళని చంపడం లాగా ఉన్నట్లు అక్కడ తెలుస్తూ ఉంది. మరి దీని కారణాలు ఇంకా పూర్తిగా పోలీసు వాళ్ళు వెల్లడించాల్సింది. ఇది ఒక పక్కన అంటే వీళ్ళు ఆ అక్యూజ్ చేసిన వారికి సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి మిస్టేక్స్ ఏమంటే, ఒకటి వాళ్ళు మద్యం మత్తులో ఉండడము, ఆ మద్యం మత్తులో ఉండి ఇంకా వేరే ఏమైనా వారి మీద ఏమైనా పగ ఏమైనా ఉందా అనేటువంటిది వారికి సంబంధించినటువంటి తప్పిదాలు. ఇంకా రెండోది పోలీసు వాళ్ళు 3వ తేదీ ఘటన జరిగింది. 3వ తేదీ ఘటన జరిగితే దాన్ని ఎఫ్ఐఆర్ చేసి 6వ తేదీ వరకు కూడా బయటికి రాలేదు ఆ ఎఫ్ఐఆర్ అనేది. మరి ఎఫ్ఐఆర్ చేయకోకుండా ఊరికే పెట్టి ఏదైనా సెటిల్మెంట్కి ఏమన్నా ట్రై చేసినారా, లేదా పెట్టినట్టు ఏమన్నా దాన్ని ఇంకా ఏమన్నా కప్పిపుచ్చడానికి ఏమన్నా ప్రయత్నం చేసినారా అనేది కూడా వివరాలు తెలియాలి. ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా కల్పబుల్ హోమిసైడ్ అంటే హత్యా ప్రయత్నంకు చేసినారు అని చెప్పి, అంటే అప్పటికి ఆమె చనిపోలేదు కాబట్టి వీళ్ళు కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకా మా పార్టీ తరపు నుంచి వాయిస్ రైజ్ చేయడంతో ఆమెకు మద్దతుగా కొన్ని ప్రకటనలు రావడంతో అప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు వారి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినారు. ఎఫ్ఐఆర్ బయట పెట్టడము అది జరిగింది. దాని తర్వాత వాడికి ఇంకా కంప్లీట్గా ఇప్పటికి కూడా ఇంకా ట్రేస్ చేయలేదు, ఎందుకు ఏ విధంగా జరిగింది, వాళ్ళ మోటో ఏమి అనేది కూడా ఇంతవరకు జరిగి దాదాపు ఇప్పటికి 2 వారాలు అవుతుంది. అయినా కూడా ఇంకా పూర్తి వివరాలు అనేటువంటివి బయట పెట్టకుండా ఒక మర్డర్ని కప్పిపుచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక పోలీసు వాళ్ళ తప్పిదం అయితే, ఇంకా ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు కూడా చూపించలేదు. సంఘటన జరిగినప్పటి నుంచి అంత హెడ్ ఇంజ్యూరీ, తల మీద కారు పోయి ఆమె మృత్యు పోరాడుతూ ఉంటే కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రకటన కానీ ఒక హెల్త్ బులెటిన్ కానీ వారికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఎవరైనా ప్రభుత్వం తరపున మినిస్టర్స్ కానీ ఎవరైనా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ వెళ్ళి
కనీసం వారికి ఒక ఓదార్పు లేకపోతే పరామర్శ ఏమీ చేయకోకుండా వారికి మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు. మరి ఎందుకు, ఏ కారణం కూడా తెలియదు. అంటే వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ విధంగా దాచిపెడుతున్నారా, లేకపోతే వీరికి విషయమే తెలియదా అనేది కూడా తెలియట్లేదు. ఒక డాక్టర్, సొసైటీలో పేరున్నటువంటి ప్రొఫెషన్ డాక్టర్, ఇంకా తన కళలు కూడా నెరవేర్చుకోకముందే చనిపోతే కనీసం ఒక ప్రకటన లేదు, ఒక పరామర్శ లేదు, ఒక ఆర్థిక సాయం ఏదో మొన్నగా పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వదిలినారు ఆర్థిక సాయం. అది కూడా కాలేజీ వాళ్ళతో కట్టిపిస్తా ఉన్నారు డబ్బులు. ఎందుకు ఇంతగా అసలు వ్యవస్థని, అంటే ఏదైనా ఒక రాజకీయ అంశం ముడిపడి ఉంటేనే దాని మీద, అంటే వేరే వాళ్ళని చెడ్డ చేయడానికి ఉన్నటువంటి ఉత్సాహము ఒక మంచి పని చేయడానికి చూపించడంలే. అంటే అక్కడ పొలిటికల్ పార్టీ, మా పార్టీకి సంబంధించిన మినిస్టర్ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా చెడ్డ చేయాలి అనే దాని మీద ఉన్న ఉత్సాహము ఒక సామాన్య ప్రజల మీద మంచి చేయడానికి లేదు, అంత ఆ ఉత్సాహం లేదు వీళ్ళకి. ఇప్పుడు ఈ అమ్మాయి ఖమ్మం సంబంధించిన ఐజాలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతం అమ్మాయి డాక్టర్ ప్రియాంక ఇక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చి మన ఆంధ్రాలో పడి ఇక్కడ చనిపోయింది. దీనికంతటికి కారణం విచ్చలవిడిగా మద్యం నియంత్రణ లేకుండా పోవడం. ఏదైనా సంపద సృష్టి అంటే మంచి పని చేసి సంపద సృష్టించాలి, కానీ ఒకరి ఇట్లా ఈ విధంగా చెడు అలవాటు నేర్పించి వాళ్ళ డబ్బులను గుంజుకొని సంపద సృష్టించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దానికి తోడు ఇప్పుడు మళ్ళా బీచ్లలో బార్ షాక్లు అని చెప్పి మళ్ళీ కొత్తగా అవుతున్నారు. ఇంకా ఈ సాలవు, ఇప్పుడు ఉండేటి సాలవు ఇంకా బీచ్లలో కూడా పడండి, ఎవరు ఆడవాళ్ళు ఆడ కనపడితే ఆడ మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి అన్నట్టు రాష్ట్రాన్ని ఒక అంధకారంలోకి, ఆడవారికి తిరిగేదానికి, ఇప్పుడు గాంధీ గారు ఏ విధంగా అప్పుడు ఏ విధంగా చెప్పినారో అర్ధరాత్రి తిరగగలిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టని ఇప్పుడు ఇంకా పగలు కూడా తిరిగే సంప్రదాయం కూడా పోయింది. ఏ విధంగా మంచి చేయాలి కానీ ఏదైనా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉపయోగపడాలి, కానీ ఇంత దారుణంగా రాష్ట్రాన్ని మార్చే విధంగా మేము అడిగేది ఒకటే, 3 అడుగుతా ఉన్నాం. ఒకటి, అక్కడ ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఎందుకు అంతగా వాళ్ళను 3 సార్లు గుద్ది చంపాల్సినంతగా అంత పగ ఏముంది, వాళ్ళ వివరాలన్నింటినీ బహిర్గతం చేయాలి. రెండవది, ఎఫ్ఐఆర్ చేయడంలో ఎందుకు లేటు జరిగింది, ఎవరైనా దీన్ని కప్పిపుంచడానికి ట్రై చేసినారా, కేసులు తారుమారు చేయడానికి ఏమైనా ప్రయత్నం ఏమైనా జరిగిందా, వాళ్ళ మోటో ఏందనేది కూడా బయట పెట్టాలి. ఇంకా దిశా చట్టాన్ని మరి పునరుద్ధరించాలి. దిశా చట్టాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసి ఆడవారికి ఒక రక్షణ, ఆడవారికి మేమున్నాము అనే అభయ హస్తాన్ని మీరు అందించాలి. మీరు ఏదో ఎలక్షన్ టైంలోనో ఊరికి ప్రచారం చేసుకుంటే సరిపోదు, దాన్ని అమలు చేసే విధంగా చట్టాలను రూపొందించాలి. 4వది, మద్యం, ఈ విచ్చలవిడి మద్యాన్ని కంట్రోల్ చేయాలి. దీని మీద కఠిన శిక్షలు, అంటే ఎవరైనా ఇప్పుడు చేసి ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ ఇలాంటి ఏమైనా చేస్తే కఠిన శిక్షలు అమలుపరచాలి. ఇలాంటి నేరాలు అనేటువంటి ఆషామాషిగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకెవరైనా ఇలాంటి తప్పిదం చేయకోకుండా ఏదైనా ఒక కఠిన శిక్ష పడితే కానీ మార్పు అనేటువంటిది ప్రజల్లో రాదు. సో వీటన్నిటినీ మీరు చేసి చూపించి ప్రజలకు మేము ఉన్నామనే ధీమా ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం.